ఆదివారం రోజు కొండాపూర్ నుంచి మన జగన్నాథ స్వామిది రథయాత్ర ఉందని ఆల్రెడీ మీకు చెప్పాను. ఇంకా ఆ యాత్ర కోసం ఒక్కొక్కరం ఒక్కొక్క సేవ చేస్తున్నాము. నేను మా కజిన్ ఇద్దరం కలిసి ముగ్గు వేస్తున్నాం ఆ జగన్నాథ స్వామి ముందు, ఇంకా రథం ముందు. రథయాత్ర వెనుక ఉన్న అంతరార్థం పరమ ఉదాత్తమైనది. రథం మన శరీరానికి చిహ్నం. లోపల కొలువై ఉన్న స్వామి అంతరాత్మ. సంసార సాగరంలో కొట్టుమిట్టాడే జీవుణ్ణి తరింపజేసే నౌక ఈ రథం. జనం భక్తి శ్రద్ధలతో లాగే ఒక్కో తాడు భగవంతుడి వైపు మనసును మళ్లించే సాధనం. అహంకారాన్ని వీడి సర్వస్వాన్ని ఆ నల్లనయ్య పాదాలకు సమర్పించినప్పుడే ఈ జీవనయాత్ర సార్థకమవుతుంది. జీవుడు దేవుడితో మమేకమయ్యే అద్భుత ఆధ్యాత్మిక సంగమం ఈ యాత్ర. శ్రీ మహావిష్ణువు పరమ పవిత్ర రూపమే జగన్నాథుడు. కలియుగంలో ఇంద్రదుమ్న మహారాజు ఆ స్వామికి ఆలయం నిర్మించాడు. నీలమాధవుడు విగ్రహం కోసం అన్వేషించాడు. విశ్వకర్మ స్వయంగా మారు రూపంలో వచ్చాడు. గది తలుపులు తీయవద్దనే నిబంధనతో విగ్రహాలు చెక్కడం ప్రారంభించాడు. కుతూహలం ఆపుకోలేక గడువు కన్నా ముందే రాజు తలుపులు తెరిచాడు. నిర్మాణం పూర్తి కాకపోవడంతో చేతులు కాళ్ళు లేని అసంపూర్ణ రూపాలు దర్శనమిచ్చాయి. రాజు విచారించాడు, కానీ భగవంతుడు అదే తన లీలారూపమని పలికాడు. అలా పూరిలో జగన్నాథుడు బలభద్రుడు సుభద్రలతో కలిసి దారు రూపంలో కొలువై ఉన్నాడు. జగన్నాథ స్వామి ముందు రంగోలి వేయడం పూర్తయ్యాక రథం ముందు వేద్దామని వేస్తున్నాము. అయితే చాలా పెద్ద ముగ్గు వేయమన్నారనమాట, కార్పెట్ నిండా నిండిపోవాలని. అంత పెద్ద ముగ్గు వేయడం ఫస్ట్ టైం కదా, ఆ రౌండ్స్ అన్ని కరెక్ట్గా రావని అలా తాడు సాయంతో నేను మా కజిన్ కలిసి అలా రౌండ్స్ వేసాము. నిజంగా ముగ్గు చాలా బాగా వచ్చింది. ఇంత పెద్ద ముగ్గు వేయడం లైఫ్లో ఫస్ట్ టైం అండి. ఎలా వస్తుందో అని టెన్షన్ పడ్డాము, కానీ చాలా చాలా బాగా ఉంది. అందరూ మెచ్చుకున్నారు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ స్వామికి సేవలో ఒక భాగంగా ఇలా ముగ్గు వేయడం, ఆ ముగ్గు మీద నుంచి రథం వెళ్తుంది కదా, ఇంకా చాలా సంతోషంగా ఉంది. లోపల జగన్నాథ స్వామి ముందు ముగ్గు వేస్తున్నాము. కొంచెం కంప్లీట్ అయ్యాక చినుకులు పడ్డాయండి లైట్గా. మాకైతే చాలా భయం వేసింది. ఇంకా రథం దగ్గర అయితే అసలు మొత్తం ఎలా ముగ్గు వేయాలి, మొత్తం వర్షం పడితే ఎలా, రథం వెళ్ళే వరకైనా వర్షం పడకుండా ఉంటుందా లేదా అని ఎన్నో సందేహాలు. కానీ అన్నీ ఆ స్వామి మీద భారం వేసినాం. నిజంగా అంతా స్వామి చూసుకున్నాడు. ఆ రోజంతా కాసేపు ఒక 5 మినిట్స్ లైట్గా చినుకులు పడ్డాయి, టెన్షన్ పెట్టినాయి. కానీ తర్వాత వర్షం ఏం లేదండి. మేము రథయాత్ర అంతా కంప్లీట్ అయ్యి వచ్చి భోజనం చేస్తున్నాం, అప్పుడు లైట్గా చినుకులు స్టార్ట్ అయ్యి నైట్ అంతా వర్షం పడింది. నిజంగా మిరాకిల్ అనిపించింది ఆ స్వామి మాయ ఇదంతా. పూరి క్షేత్రంలో కూడా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి తెలుసా. ఆలయ శిఖరంపై జెండా గాలికి ఎదురు దిశలో ఎగురుతుందంట. ఏ వేళలోనూ ప్రధాన గోపురం నీడ భూమిపై పడదంట. అది ఆలయ నిర్మాణంలోని విశిష్టత. ఉత్సవంలో కదిలి వచ్చే 3 రథాల్లో జగన్నాథుడి రథం నందిఘోష, బలభద్రుడిది తాళధ్వజం, సుభద్రమ్మది దర్పదలనం. వేల సంఖ్యలో కళాకారులు వీటిని ముస్తాబు చేస్తారంట. పూరి గజపతి మహారాజు బంగారు చీపురుతో రథాల ముందు ఓడవడాన్ని చేరపహార అంటారు. రాజులైన దేవుడి ముందు సేవకులే అనే సత్యాన్ని ఈ ఆచారం చాటుతుంది. ఆలయం వరకు రాలేని ఆసక్తుల కోసం, పరమ భక్తుల కోసం స్వామి స్వయంగా నడిచి రావడమే ఈ రథయాత్ర. లక్షలాది మంది భక్తుల జయజద్వానాలు, శంఖనాదాల మధ్య రథాలు కదులుతాయి. పూరిలో జగన్నాథ స్వామికి చౌహాభోగ్ ఎలా సమర్పిస్తారో అలాగే మేము కూడా ఇక్కడ ఆ 56 ప్రసాదాలు ఆ స్వామివారికి నివేదించాము. ఒక్కొక్కరు వీలైనంత వరకు ఒక 2 రకాలు, ఒక్కొక్కరు 5 రకాలు, అలా ఒకరు చేసిన ఇంకొకరు చేయకుండా రిపీట్ కాకుండా అలా అందరం అనుకొని అలా ప్రసాదాలు తీసుకెళ్ళి స్వామివారికి నివేదించాము. నివేదన, హారతి, తర్వాత భజన, ఆ తర్వాత రథయాత్ర మొదలైందండి. నిజంగా చాలా చాలా బాగా జరిగింది. వేల మంది కథలొచ్చారు, నృత్యం చేశారు, కోలాటం ఆడారు. చాలా బాగా జరిగింది ఈ రథయాత్ర. 4 గంటల పాటు కొనసాగిన ఈ రథయాత్రలో మమ్మల్ని మేము మర్చిపోయాము. ఆ స్వామి సేవలో, ఆ స్వామి భజనలో మొత్తం లీనమైపోయాము. చాలా బాగా అనిపించింది. స్వామి సేవలో భాగం దొరకడము, స్వామిని కనులారా దర్శించుకోవడము, ఆ స్వామి రథాన్ని చేతులతో లాగడం, నిజంగా ఇది మన అదృష్టమే. ఆ స్వామి కృపా కటాక్షాలు ఉంటేనే ఇలా జరుగుతుంది. ఎవరైతే స్వామి తనకు సేవ చేయాలి అని అనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు కూడా స్వామివారి కృపా కటాక్షాలు ఉన్నాయన్నట్టు. ఫుల్ వీడియో చూడండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఉంటానండి. జై జగన్నాథ, జయ జై జగన్నాథ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే జై జగన్నాథ అని కామెంట్ చేయండి. ఉంటానండి. जानो कृष्ण
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Bolo Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Baladev, Suswagatam Baladev, Swagatam Baladev, Swagatam Jagannath, Suswagatam Jagannath, Swagatam Jagannath. Prem se bolo. Swagatam Jagannath. Swagatam Jagannath, Swagatam Jagannath, Swagatam Jagannath. Video. Jagannatha